జాబ్ల కోసం. మనకి స్టాప్ లో బస్ ఆపకపోతే యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆఫీసర్కు ఉంది. వాళ్ళు నిద్రపోతున్నారా? సీఎం బస్ ఆపొద్దని చెప్పడు. సీఎం గారు ఏ సీఎం అయినా కూడా, కేసీఆర్ గారు అయినా కూడా, ఏ మంత్రి గాని ఇది కానీ సర్వీస్ చేయాలని చెప్తారు, ప్రజాసేవ చేయాలని చెప్తారే తప్ప టికెట్ ఇష్యూకి ఇబ్బంది అవుతుంది. బట్ ఆపకపోవడం అనేది కరెక్ట్ కాదు. నేను అందుకే ఇమీడియట్ గా నువ్వు ఫోటో తీసి ఏ డిపోనో నీకు డిపో ఉంటది అమ్మ, నువ్వు నేను చెప్పేది విను. నేను ఇక్కడ మీడియాలో ఉన్నా. సరే మేడం చెప్తున్నారు, అసలు ఎవరు ఆపలేదు. ఏ డిపో బస్సు మొత్తం డాటా ఉంటది. ఇమీడియట్ గా నువ్వు నా నంబర్ ఉంటే ఫోన్ చేయి. మెదిపట్నం అంటే చాలా ఉంటాయమ్మా, సర్వీసులు ఉంటాయి, దానికి ఒక బస్సు నెంబర్ ఉంటది, నీకు టికెట్ ఉంటే డాటా మొత్తం ఉంటది టికెట్ మీద. మూడు బస్సులు మిస్ అయినాక నేను 30 నెంబర్ బస్సు ఇప్పుడు ఎక్కిన ఇక్కడికి ఇక్కడ రావడానికి. ఎక్కలేదు, ఆపలేదు, ఆపకుండా వెళ్ళిపోయాడు. ఈమె ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందే నేను కూడా సార్. నేను స్టాఫ్ అయినా కూడా, మేము కూడా ఒక ప్రాంతం నుంచి రావాలన్నా పోవాలన్నా కూడా మాకు బస్సు అవసరమే. అసలు రోడ్డుకి బస్ స్టాప్ ఇక్కడ ఉంటే మిడిల్ లో వెళ్ళి ఇట్లా చెయ్యి చూపిస్తే కూడా అసలు ఆపకుండా వెళ్ళిపోతున్నారు. అంటే మహిళలు కనిపిస్తే ఆపట్లేదు. మహిళలు కనబడితే కథం ఇదైతుంది. మరి వాళ్ళ ఇంట్లో లేడీస్ లేరా? ఏమన్నా మీడియాలో చూసిన వాళ్ళంతా ఈమె కండక్టరే కదా, ఈమె డ్యూటీ చేస్తలేదా, ఈమె ఆర్టీసీలో లేదా, ఈమెకు ఎందుకు ఇంత ఇది అక్కసుగా మాట్లాడుతుంది అంటే అది ప్రజా రవాణా. ఎవ్రీ డే మనకు పబ్లిక్ తో అవసరమే. వాళ్ళని చూస్తే ఒక దుష్మన్ గా, మరి ఇన్ని రోజులు మహాలక్ష్మి పథకం రాకముందు కూడా ఇదే ప్యాసింజర్స్, ఇదే పబ్లిక్ మన బస్సులో ఎక్కిరు కదా, ప్రయాణం చేసిరు కదా, వాళ్ళ అమౌంట్ పే చేసిరు కదా. ఇప్పుడు ఎందుకు మీరు అంతా చూస్తే అంత ఇదిగా దుష్మన్గా ఎందుకు చూస్తున్నారు? శత్రువులాగా, ఆజాత శత్రువులాగా ఎందుకు చూస్తున్నారు? నేనే ఒక 10-12 కంప్లైంట్లు ఇచ్చిన సార్ బస్ ఆపకపోతే. ఇమీడియట్ గా కంప్లైంట్ సరిగ్గా తీసుకున్నాడు అయితే, రిసీవ్ చేసుకున్నాడు అయితే వెంటనే డిఎస్ లో పెట్టి డిపాజిట్ పేరు పెట్టి ఇమీడియట్ గా డ్యూటీ నుంచి తొలగిస్తారు. ఓకే, నేను డైరెక్ట్ ఇప్పుడు మీకు మొబైల్ లో కూడా చూపిస్తాను. పొద్దున సిఐ డైరెక్ట్ సిఐ గారికి చేసిన చూడండి. ఏమన్నారు? అదే అవునా, సరే ఓకే అని చెప్పేసి అన్నారు. కానీ నేను ఇచ్చిన కంప్లైంట్ మీద, ఒక్క కంప్లైంట్ మీద కూడా నాకు డిపోకి రమ్మని చెప్తారు. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అని చెప్తారు. నాకు ఒక్క కాల్ కూడా రాలేదు. మరి అలాంటప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మేము 440 మంది ఉద్యోగాలు లేక మేము బయట ఉన్నాం అంటే మేము జాబ్ లో ఉన్నాం కాబట్టి మాదే హవా అని చెప్పేసా మీ అహంకారం? అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? నేను కూడా మొన్న ఇన్సిడెంట్ అయ్యి బస్ కింద పడేదాన్ని సార్. ముందుకొచ్చి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది సార్, ఏజ్డ్ పర్సన్స్, బస్ స్టాప్ లో ఉన్నప్పుడు బస్ ఆపకుండా చూసి మిడిల్ లో వెళ్తే అసలు అది నువ్వు ప్రైవేట్ బస్ అయితే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అది ఎవరు అడగరు. అది ఆర్టీసీ బస్సు, అది ప్రజల కోసమే ఉంది. గవర్నమెంట్ చెప్పింది కదా మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి. ఈ కండక్టర్లకి డ్రైవర్లకి ఏం ప్రాబ్లం? ఒక్కటే సార్, ఇప్పుడు డిపార్ట్మెంట్ లో ఉండే లోసుగులు, అది ఒక ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ అనేది, ఒక బస్ అనేది ఒక డిపోకు పరిమితమై ఉంటది. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీడే మాకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ డిఎం గారు కానీ సిఐ గారు కానీ ఇస్తూనే ఉంటారు, వింటుంటాం కదా. ఒక్కసారి ఆపకపోయినా నెక్స్ట్ డే మళ్ళీ అలర్ట్ అవ్వాలి కదా. మరి ఎందుకు భయం లేదు మీకు? అదే అర్థం కావట్లేదు. నేను వాళ్ళకి సపోర్ట్ గా కూడా మాట్లాడతా, తప్పును ఖండిస్తా సార్. ఇమీడియట్ తప్పే. అది నేనైనా బస్ ఆపోతే డ్రైవర్ కండక్టర్ మీద ఇద్దరి మీద యాక్షన్ ఉంటుంది. ఒకవేళ కండక్టర్ టికెట్ ఇష్యూలో ఉందనుకోండి, డ్రైవర్ బాధ్యత కూడా ఉంటది కదా. ప్రతి బస్ స్టాప్ లో ఒకవేళ బస్సు ఫుల్ ఉందనుకోండి, ఒక్క నిమిషం ఆపినట్టు చూసుకో. ఒక 1 hour నుంచి ఒక సర్వీస్ గురించి వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు, అవునా సార్? ఒక విలేజ్ కి వెళ్ళాలి, నువ్వు ఆపకుండా పోతే ఒకవేళ దాని వెనకాల ఆమె బాధ ఎంత ఉందో, ఎక్కడికి వెళ్ళాలో, ఒక ఎడ్యుకేషన్ పరంగానా, ఒక విలేజ్ పరంగానా, ఒక ఆపదలో హాస్పిటల్ కి వెళ్ళాలా? మరి అవన్నీ ఒక మానవ జన్మ ఎత్తి ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లా సార్? ఓకే, మహాలక్ష్మి పథకం వచ్చి మాకు కూడా టికెట్ ఇష్యూకి ఇబ్బంది అవుతుంది, 4 ఆప్షన్లకు వెళ్ళాలి. ఒక కుడితిల పడ్డ అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది మాకు కూడా. అంటే బాగా స్ట్రగుల్ ఎదుర్కొని కానీ ఇది కరెక్ట్ కాదు కదా. వాళ్ళని చూడంగానే దూషించడము, ఇది చేయడము అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక ఆర్టీసీ స్టాఫ్ ని సజ్జనార్ గారు కూడా కరెక్ట్ చూడట్లేదు. ఇప్పుడు నేను కూడా ఎన్నో పెడతాను, చూస్తాడు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాడు. వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళని జైల్లో వేయండి. మరి మీ ఇప్పుడు డిపార్ట్మెంట్ తరఫున చేసే వాళ్ళను చూడవా? నువ్వు ట్విట్టర్ లో పెట్టినా చూడవా, ఏది చూడవా? నీ బాధ్యత లేదా? ప్రతి డిపోర్ట్ నువ్వు అలర్ట్ చేయవా? ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయని 1 way లో ఆలోచిస్తావా? అది కరెక్టా సార్? వాళ్ళు దూషిస్తున్నారు ప్యాసింజర్లు, వాళ్ళని జైల్లో వేయండి, 3 నెలలు జైలు శిక్ష, 500 3 సంవత్సరాలు జైలు శిక్ష. ప్యాసింజర్స్ కే వర్తిస్తున్నాయి కానీ
డ్రైవర్లకు వాళ్ళకి వర్తించదా సార్? నేను ఎంప్లాయీని 10 సంవత్సరాల నుంచి చెయ్యని తప్పుకు బలైపోయి నాకు ఒక 7 డిపోలు తిప్పిండ్రు. మరి అంటే నువ్వు వాంటెడ్లీ చేస్తున్నట్ట, వాంటెడ్లీ చేస్తున్నావు అనేది నాకు ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. చూడండి సార్, మీ ఎన్ని డిపోలు ఇప్పుడు ఒక వాష్రూమ్ లేకపోతే జనగాం బస్ స్టాప్ లో 8 o'clock ని హన్మకొండ నుంచి వస్తున్నాం, వాష్రూమ్ కని చెప్పి దిగి కథం మళ్ళీ 2 minutes కూడా కాదు, వచ్చి చూసేసరికి బస్ లేదు. మరి నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎంత సఫర్ అవుతారు సార్? ఎమర్జెన్సీగా వెళ్ళాలన్నా లేకపోతే ప్రాబ్లం. ఆ ఫ్యామిలీ మెంబర్స్ బస్సులో ఉండి ఆ క్యాండిడేట్ వచ్చేంత వరకు వాళ్ళు స్ట్రగుల్, నువ్వు ఆపకుండా తప్పించుకొని పోతే అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఆ 7:30 వరకే జనగాం బస్ స్టాప్ కొన్ని బస్ స్టాప్లలో వాష్రూమ్స్ క్లోజ్ చేస్తున్నారు. ఎక్కడో దూరం ఉన్న అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు బస్సు ఉంటుందా? మరి అది ఎవరి బాధ్యత? ఆన్ డ్యూటీ కంట్రోలర్, ప్రతి బస్ స్టాప్ లో ఆన్ డ్యూటీ కంట్రోలర్ ఉంటాడు. ప్రతి పాయింట్ లో ప్రతి డిపోకి సంబంధించి దానికి సంబంధించి కంట్రోలర్ గానీ స్టాఫ్ ప్రతి ఒక్కరు ఉంటారు. మరి ఏం చేస్తున్నారు? ఇంకెప్పుడు నిద్ర లేస్తారు మీరు? జీతం ఎందుకు తీసుకుంటున్నట్టు? లేక మేము ఇబ్బంది పడుతున్నాం సార్. పనిచేసేది ప్యాసింజర్స్ కోసమే కదా. ఇప్పుడు ప్యాసింజర్స్ ఇబ్బందులు అవుతున్నాయి సార్, నేను ఒప్పుకుంటా. మిమ్మల్ని నేను కూడా మీతో పాటు నేను ఏకీభవిస్తా. బట్ అదే ఒకటే వేళ ఆలోచించుకుంటూ పోతే మరి మాకు ఇప్పుడు కనీసం బాండ్ పైసలు కూడా రాలేదు సార్. నేనే మీడియాకి వచ్చి నేను బాండ్ పైసల గురించి మాట్లాడినా, నేను రిమూవ్ చేసి మెడికల్ నుంచి నేను బాండ్ అమౌంట్ ఇంతవరకు తీసుకోలేదు. ఫైనాన్షియల్ గా నేను బయట చూడండి సార్, చెవుల కమ్మలు కూడా ముట్టియే సార్. ఇవి బయట ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టుకొని నేను ఇప్పుడు రోజు ఎలా తీసుకుంటున్నా అంటే మీకు తెలియకనా? బాధ్యత లేదా మీకు? డబ్బులు ఎక్కువయ్యా మీకు? నేను దీని మీద కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాను. తీసుకోకపోతే ఊరుకోండి. నేను అసలు మేము ఉద్యోగం లేక 440 మందికి మేము కుక్కలు తిరిగినట్టు రోజు ప్రజావానికి ఊరికే మేము తిరగడం ఏంది? మరి మీకు ఉద్యోగంలో ఉన్న వాళ్ళు మీరు బాధ్యత రహితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అది కరెక్టా సార్? నేను ఒక హయ్యర్ ఆఫీసర్ చెల్లాను, అయినా కూడా ఆయన సపోర్ట్ చేయడు. నేను కూడా చాలా ఫ్రాంక్ గానే ఉంటా. తప్పులని మాత్రం ఈ తోటి కండక్టర్ కదా ఈమె మా మీద చెప్తుంది, మీ మీద కాదు. కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. ప్యాసింజర్ ఆమె ప్రాణం పోతే ఎవరిస్తారు సార్? ఈ బస్ కాకపోతే ఇంకో బస్ ఎక్కువ, అది కాకపోతే ఇంకో ఎక్కువ. డిస్ట్రిక్ట్ లో ఒక బస్సు పోతే 45 minutes వరకు ఒక బస్సు ఉండదు. అంటే షెడ్యూల్స్ ఉంటాయి మాకు, షెడ్యూల్ టైం బట్టే పోవాలి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మహిళలకు ఇప్పుడు ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, గవర్నమెంట్ మీదనే ఎఫెక్ట్ పడుతుంది. ఆర్టీసీ బస్సు అరే పలానా రేవంత్ రెడ్డి వచ్చిండు, మహాలక్ష్మి పథకం పెట్టిండు, ఆ బస్సులో అవిందే అట్లా అంటారు సార్. మేము వింటున్నాం కాబట్టి అప్పుడు ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది చెప్పండి? ఇప్పుడు ఈమె కనబడితే బస్ ఆపొద్దని సీఎం చెప్పాడా? నేను కనబడితే ఫలానా రజనీ కండక్టర్ బస్ ఆగితే ఒక ప్యాసింజర్ అనుకోండి, నేను కూడా అది ఎక్కడైనా కావచ్చు, ఒకటే డిపోలో నేను స్టాఫ్ అని తెలుస్తుంది, అన్ని డిపోలకు తెలియాల్సిన అవసరం లేదు. మరి నేను ఒక మహిళనే, నేను ముద్ర అనే కదా మీరు బస్ ఆపకుండా పోతున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే నేను అసలు సజ్జనార్ గారిని ఇంకా చూస్తున్నా. నన్ను 7 డిపోలు తిప్పినావు, నేను కూడా నీకు రిలేషనే, సజ్జనార్ సార్ మాకు రిలేషనే, అయినా నా మీద ఇంత చేయట్లేదు. రిమూవల్ విపరీతమైన యాక్షన్లు నా మీద. మరి వాళ్ళని మాత్రం ఎందుకు సహిస్తున్నావు? నీకు దగ్గర పక్కనే కూర్చోబెట్టుకుంటున్నావు. మరి నువ్వు డిపోలో అసలు డిపో వైజ్ గా ఆర్ఎంలు గానీ, డిఎంలు గానీ, సిఐలు గానీ, కంట్రోలర్లు గానీ వాళ్ళ బాధ్యత ఉందా లేదా చెప్పండి. నేను ప్రెసెంట్ శనిగచర్ల డిపో రిమూవ్ సార్, అంటే మెడికల్ నుంచి రిమూవ్ చేసే రైట్స్ డిఎంలకు ఉన్నాయి, అథారిటీ. కానీ మేము కూడా ఆర్టీసీలనే ఉద్యోగాలు చేస్తున్నాము అని వాళ్ళు మర్చిపోయి వాళ్ళ తాహతకు మించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక డిపో స్పేర్ అయినా కూడా ఒక రిమూవల్ కానీ, ఒక సస్పెన్షన్ కానీ అంత మేజర్ గా ఉంటేనే అప్పుడు ఉండేటి. ఇప్పుడు వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాలి సార్? చూడండి, ఇదైతే నేను అబద్ధం ఆడి డాక్టర్ తో ఇవ్వమని కాదుగా. 8 నెలలు నా జీవితంతో ఆడుకొని సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా బయట చూయించుకుంటే డబ్బులు లేక కూడా సార్ 4-5 వేలు అప్పు తెచ్చుకొని నేను చూయించుకొని ఇప్పుడు వాటికి ఇంట్రెస్ట్ కడుతుంది. మరి సునీత మాత్రం ఎగ్జాక్ట్ సునీత సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యేంత వరకు నేను వదిలిపెట్టా. ఎంత మేజర్ ప్రాబ్లం సార్. ఇగో కాలు సైడ్ కు మొత్తం కదిలింది ఇక్కడ. నేను స్టార్టింగ్ లో ఈ ప్రాబ్లం వచ్చిన సిక్ అయిపోయి ఫీవర్ తో అడ్మిట్ అయినా సార్. 4 days మా హస్బెండ్ ఉన్నాడు హాస్పిటల్లో, నేనున్నా. ఒక్క రోజు కూడా వార్డుకు వచ్చి అసలు వెరిఫై చేయదు.
ఎవరు ఎట్లున్నారు, పేషెంట్ కి సరైన ట్రీట్మెంట్ జరుగుతుందా జరగట్లేదా, మెడిసిన్స్ కూడా సార్ మెడిసిన్స్ కూడా సరైన మెడిసిన్స్ ఇవ్వరు. శల్కాలు ఈ కుప్పలు శల్కాలు అవి పెయిన్ వచ్చి నిజామాబాద్ నుంచి రావాలి, పెద్దపల్లి నుంచి రావాలి, గోదావరిఖన్ నుంచి రావాలి, మంచిర్యాల నుంచి రావాలి. అక్కడ లీవ్ చూసేసరికి 1 డే గడిచిపోతుంది, అక్కడ లీవ్ ప్రాబ్లం అవుతుంది. నువ్వు సరైన ట్రీట్మెంట్ ఇవ్వవు. మరి ఇప్పుడు ఈ బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? కంపల్సరీ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యేదాకా మాత్రం నేను వదిలిపెట్టాను. ఇప్పుడు ఇంకొకటి సార్, రిమూవల్ లో మేము 2500 ఇప్పుడు డిపాజిట్ పే చేయాలి, 2500 పే చేయాలి, మళ్ళీ ఫ్రెష్ గా 2500 పే చేయాలి. ఇంకొకటి కండక్టర్ లైసెన్స్ అప్పీల్ పెట్టుకోవాలంటే కండక్టర్ లైసెన్స్ 5000 సార్, 5000. నేను మన మినిస్టర్ గారికి, రవాణా శాఖ మంత్రి గారికి ఒక్కసారి ఆర్టీఓ ఆఫీసులో ఎంత దౌర్జన్యం, ఉప్పల్ ఆర్టీఓ ఆఫీసులలో ఎంత దౌర్జన్యానికి ఇది చేస్తున్నారో ఒక్కసారి మీరు తెలుసుకోవాల్సిందిగా మా ఆర్టీసీ స్టాఫ్ తరఫున నా విజ్ఞప్తి సార్.